వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రోజు రోజు పెరిగిపోతున్న ఈ ఎండలతోటి, ఈ హీట్ తోటి ఏసీ లేకపోతే చచ్చిపోవడమే. ఇదే పరిస్థితి. ఎలా ఉందండి బయట ఎండ అసలు. ఏదో స్టూడియోలో కూర్చుని 10 నిమిషాలు ఏసీ కక్కుర్తి పడుతున్నాం, కానీ పొరపాటున అలా రోడ్డు మీదకి ఒక్కసారి జస్ట్ అలా బయటికి వెళ్ళొచ్చేసరికి స్నానం చేసి వచ్చినట్టు అయిపోతుంది. లీటర్ల నీళ్లు తాగుతున్నాం, ఎట్టుపోతున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో బేసిక్గా ఇప్పుడు ఏసీల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బిల్లులు నెలకి 5,000, 10,000, 25,000 కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. చూస్తూనే ఉన్నాం. ఇది ఓన్లీ రెసిడెన్షియల్, ఆఫీసుల్లోనూ వేరే చోట్ల కాదు. సో ఈ ఏసీ మీద ఆధారపడడం ఇప్పుడు మళ్ళీ మనకు కొత్తగా ఈ మినీ ఏసీలను కూడా వచ్చేసాయి. మూవబుల్ ఏసీలు, పెద్ద పెద్ద ఇన్వర్టర్లు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, అవుట్డోర్ యూనిట్లు లేకుండా స్మార్ట్ ఏసీలు అని చెప్పి మనకి తీసుకొచ్చారనమాట. అవి కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ వేడి నుంచి మనకు ఆ చల్లదనమే కావాలి అనేది అందరికీ అర్థమైంది. అయితే దీనికి ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ ఖర్చులు కావచ్చు, పర్యావరణం మీద ప్రభావం కావచ్చు, ఇవన్నీ ఇంకొక పెద్ద సమస్య. ఇలాంటి సమయంలో ఎవడన్నా మీ దగ్గరికి వచ్చి మీకు అసలు కరెంట్ అవసరం లేకుండా కూలింగ్ ఇచ్చేటువంటి ఏసీని ఇస్తాను అంటే మీరు ఏం చేస్తారు? మీరు విన్నది నిజమే. కరెంటే అవసరం లేనటువంటి ఏసీ మీ ఇంట్లోకి వస్తుంది అంటే మీరేం చేస్తారు? ముందుగా పక్కనున్న ఏసీలు అన్నీ తీసి పక్కన పడేంటారా, ఈడు ఎవడో ఇస్తున్నాడు బంపర్ ఆఫర్ కరెంట్ లేని ఏసీ అంట అని పాటికి ఊరంతా టామ్ చేస్తారు కదా. ఎస్, మేబీ ఇప్పటికిప్పుడే కాదు, దయచేసి ఆ ఏసీలు పీకమాకండి, అలాగే ఉంచండి. భవిష్యత్తులో మాత్రం డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీతోటి కరెంటు కూడా అవసరం లేకుండానే మనకి అంత చల్లదనాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీని సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మీరు వింటున్నది నిజం. సౌదీలో కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, KAUST, దాని పరిశోధకులు రూపొందించినటువంటి ఈ సిస్టమ్కి నెస్కార్డ్ అని పేరు పెట్టారు. అంటే నో ఎలక్ట్రిసిటీ సస్టైనబుల్ కూలింగ్ ఆన్ డిమాండ్. ఇది వాళ్ళు పెట్టినటువంటి పేరు. పేరుకి చెప్పినట్టే ఇది విద్యుత్ అనేది కరెంట్ అవసరం లేకుండానే మనకి కూలింగ్ అందజేస్తుంది, ఇల్లంతా చల్లబరుస్తుంది. ఈ టెక్నాలజీ వెనకాల ఉన్నటువంటి సైన్స్ కూడా చాలా ఆసక్తికరం. అమోనియం నైట్రేట్ అనే ఉప్పుని నీటిలో కలిపినప్పుడు అది చుట్టూ ఉన్నటువంటి వేడిని గ్రహిస్తుంది. సో దీంతో ఉష్ణోగ్రత అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ప్రయోగాల్లో కేవలం 20 నిమిషాల్లోనే 25 సెంటీగ్రేడ్ నుంచి 3.6 సెంటీగ్రేడ్ వరకు కూడా ఉష్ణోగ్రతని తగ్గించి శాస్త్రవేత్తలు విజయవంతం అయ్యారు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఈ సిస్టమ్ని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. అంటే మొదటి దశలో చల్లదనం ఇచ్చిన ఉప్పు నీటి మిశ్రమాన్ని సూర్యరశ్మికి ఉంచితే నీరు ఆవిరైపోయి ఉప్పు తిరిగి స్ఫటికాలుగా మారుతుంది. వాటిని మళ్ళీ నీటిలో కలిపితే మరోసారి చల్లదనం సిద్ధం. అంటే జస్ట్ నీళ్లు పోయడం మాత్రమే అక్కడ కావాల్సింది. ఈ ప్రక్రియలో లభించేటువంటి ఆవిరిని సేకరించి స్వచ్ఛమైనటువంటి నీటిగా కూడా మార్చుకోవచ్చు. అంటే ఆవిరిని కూడా బయటికి పంపక్కర్లా, మళ్ళీ దాన్నే ఫిల్టర్ చేసి వాటర్గా మార్చుకోవచ్చు. అంటే నీటి కొరత ఉన్నటువంటి ఎడారి ప్రాంతాలకి ఇది డబుల్ బెనిఫిట్. ట్రిపుల్ బెనిఫిట్ ఎలా అంటారా? మన దగ్గర అసలు నీళ్ళే దానికి వాడక్కర్లేదు. జస్ట్ ఒక్కసారి నీళ్లు పోస్తే ఆ ఆవిరి నుంచి నీళ్లు మళ్ళీ దాని లోపలికి, ఇంతే. ఏ నీళ్లు పోసినా కానీ ఆ ఉప్పులో ఇదే అవుతుందిగా. విద్యుత్ సౌకర్యం లేనటువంటి గ్రామాలు, తీవ్రమైనటువంటి వేడి ప్రాంతాలు, మెడిసిన్ లేదా ఫుడ్ కోల్డ్ స్టోరేజ్ అవసరాలు ఉన్న ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ చేంజర్గా మారే అవకాశంగా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం రెసిడెన్షియల్కి కూడా ఇది ఉపయోగించుకోవచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. సో త్వరలోనే ఎప్పుడైనా సరే రావచ్చు. ఈ టెక్నాలజీ వచ్చింది అంటే తీసేంట్రా కంప్రెసర్లు, అంతంత పెద్ద అవసరం లేదు అంటారేమో. కాకపోతే దీని ఖర్చు ఎంత అవుతుంది అనేది మాత్రం ఇంకా పూర్తిగా తెలియనటువంటి అంశం. దాని సెటప్ ఎలా ఉంటుంది, ఎలా పెట్టుకోవాలి, ఏంటి అనేటువంటిది భవిష్యత్తులో చూడాల్సిందే. సో ఇదొక ఖచ్చితమైనటువంటి ఇన్వెన్షన్గా భావించవచ్చు భవిష్యత్ అవసరాలకు సంబంధించి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.